ఓం శ్రీమాత్రే నమః. ఏమండి, ఆడవాళ్ళకి చాదస్తంతో చంపేస్తున్నారండి. ఏమో మా ఇంట్లో ఆడవాళ్ళు, నాకు అసలు మనశ్శాంతి లేదండి, కొంచెం ఆడవాళ్ళు ఈ చాదస్తాలు వదులుకుంటే నాకు చాలా బాగుంటుందండి అనేసి ఒక ఆయన కామెంట్ రూపంలో పెట్టారు. ఈ చాదస్తం అంటే ఏంటంటే ఎలా ఉంటుందంటే, చాదస్తం తెల్లవారు లేచింది మొదలు రాత్రి పరుండే వరకు ప్రతి విషయంలోనే విసుక్కుంటూ చిరాకు పడుతూ చెయ్యడం తప్పదు, పెట్టడం తప్పదు, ఆ తర్వాత అన్నీ సర్దుకోవడం తప్పదు, పనులు తప్పవు. కానీ విసుక్కుంటూ చిరాకు పడుతూ కోపంతో అరిచేస్తూ పిల్లల్ని కొట్టేస్తూ తిట్టేస్తూ ఇల్లంతా కూడా గందరగోళమే. పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు వాళ్ళ వీపు మీద డమ్ 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 మోగిపోతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ లంచ్ బాక్సుల దగ్గర నుంచి, ఆ తర్వాత మీరు ఇచ్చిన కాఫీ మీ భర్త తాగకపోతే ఆయన మీద చికాకు. అదేవిధంగా మీరు వంట చేసేటప్పుడు కూడా ఇది ఇలా జరిగింది, అది అలా జరిగిందని చిరాకుగా గబగబ కుక్కర్లు పెట్టేసి స్పీడ్గా వంట చేసేస్తూ ఉంటాం. కానీ ఈ చికాకులన్నీ ఎక్కడికి వెళుతున్నాయి తెలుసా? చికాకులన్నీ మీ వంట చేసేటటువంటి పదార్థంలోకి వెళుతున్నాయి. మీ కోపాలు, మీ తాపాలు, మీలో ఉన్నటువంటి నెగటివ్ రేస్ మీ ఇల్లుని మీరు పాడు చేసుకుంటున్నారు. ఆయన ఎవరో కామెంట్ పెట్టి మంచి పని చేశాడు. సంగతి ఏమిటంటే అసలు విషయానికి వస్తే, మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా లేస్తాం కదా. నిద్ర నుంచి లేచినప్పుడు మనం ఏం చేస్తాం? చక్కగా రెండు చేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చక్కగా కళ్ళకద్దుకొని మనం నమస్కారం చేసుకుని చక్కగా భూమాతకి 3 సార్లు. ఎందుకంటే మన భారం అంతా కూడా, మనం ఎన్ని కిలోలు ఉన్నా సరే భారం అంతా భూమాతే మోస్తుంది. ఎవరు మోయట్లా, మన కాళ్ళు మోస్తున్నాయి కానీ ఆ కాళ్ళతో తొక్కుతున్నాం అవని. అలాంటి తల్లికి 3 సార్లు దండం పెట్టుకుని ఇప్పుడు మీ కాలకృత్యాలు, మీ యొక్క పనుల్లోకి వెళ్ళండి. చక్కగా చేసేటప్పుడు ఏదైనా సరేనండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి అయ్యవారికి ప్రసాదం చేస్తున్నాము అనే భావనతో వంట చేయండి. పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థ శుద్ధి అంటారు. అంటే ఏమిటి? పాత్ర శుభ్రంగా కడిగే కదా మనం చేస్తాం శుభ్రంగానే. ఆ తర్వాత మనం కడిగినా, మన పని వాళ్ళ చేత కడిగించుకున్నా శుభ్రమైనటువంటి పాత్రలు వాడతాం. వాడినప్పుడు ఆ పదార్థాలు చేసేటప్పుడు ఏం చేస్తున్నా సరే ఆ గరిటెతో ఇలా కలుపుతున్నప్పుడు మనం శ్రీమూర్తులం. అలాంటి శ్రీమూర్తి ఏం చేయాలి? అమ్మవారైనటువంటి ఆ యొక్క అన్నపూర్ణమాతను తలవాలట. ఏంటి నాకేమి రాదండి అంటే, ఓం అన్నపూర్ణాయ నమః అనుకోండి చాలు. ఇంట్లో అన్నపూర్ణాదేవిని తలిస్తే ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. అన్నపూర్ణాదేవిని తలవండి. తర్వాత మీకు చిన్నప్పటి నుంచి విన్నటువంటి శ్లోకాలు ఉంటాయి కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, అది కానీ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం, అదే మీకు వంట చేసినంతసేపు మీకు మైండ్లో చక్కగా మనకు రికార్డ్ లాగా అయిపోతూ ఉండాలి. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇలాగా మనము ఏ విషయాల్లోకి వెళ్ళకుండా మనస్ఫూర్తిగా మనం వంట చేస్తే ఆ పదార్థం అమృతమయమవుతుంది, ఆ పదార్థం పవిత్రమవుతుంది, ఆ పదార్థం పాత్రశుద్ధి, పదార్థశుద్ధి, పాకశుద్ధి అయిపోయి మనం వండేటప్పుడే భగవంతుడు తీసుకుంటాడు. అది చూసుకోండి. ప్రసాదం కింద పెడితే కొంచెం ప్రసాదం పెడతారు, ఆ పెట్టగానే అలా తీసుకున్నగానే అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. అదే ఇంత ప్రసాదం పెట్టారనుకోండి మనకి వెగటు వస్తుంది. అందువల్ల మనం చేసే ప్రతి పని, మన నెగటివ్ మాటలు, మన నెగటివ్ థాట్స్, మనలో ఉండేటువంటి నెగిటివిటీ మనల్ని, మన ఇల్లుని చిన్న భిన్నం చేస్తుంది. అలా చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పవిత్రమైనటువంటి హృదయంతో, మంచి ఆలోచనలతో, మంచి గుణములతో, మంచి అనేది మనకి ప్రశాంతత అనేది మన చేతిలో ఉన్న రిమోట్ లాంటిది. నీవు అశాంతి వైపుకి తిప్పితే అశాంతే కలుగుతుంది, కోపాలు తాపాలు అన్నీ వస్తాయి. కానీ ప్రశాంతత వైపుకి తిప్పితే, కొంచెం ఓపిక పడితే, కొంచెం చిరునవ్వు నవ్వితే, నీ కోపాన్ని నువ్వు మింగేస్తే తప్పనిసరిగా నీకు అశాంతి లేకుండా ప్రశాంతత వస్తుంది సుమా. ముఖ్యంగా శ్రీమూర్తులు విసుక్కొని వాళ్ళని కొట్టి పిల్లల్ని, వాళ్ళకి ఏం తెలీదు భగవంతుని స్వరూపాలు, డమ్ డమ్ అని కొట్టేస్తే వాళ్ళు లేచిపోయి ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోరు. కానీ నిదానంగా ప్రేమపూర్వకంగా లేపే విధానంలో లేపుతూ, తయారు చేసే విధానంలో తయారు చేస్తూ, అమ్మవారికే స్నానాలు చేపిస్తున్నాం, అయ్యవారికే స్నానాలు చేపిస్తున్నామని వాళ్ళని రెడీ చేసేటప్పుడు కూడా దైవము పట్ల ప్రేమతో, మమకారంతో, ఇంతటి పిల్లల్ని ఇచ్చావు నాకు, ఆ యొక్క లక్ష్మీనారాయణ లాంటి దాంపత్యాన్ని ఇచ్చావు అని ప్రేమపూర్వకంగా చేసి చూడండి.
మీ ఇంట్లో అశాంతి పటాపంచలైపోతుంది. గొడవలు, దెబ్బలాట్లు తగ్గిపోతాయి. చక్కగా సంతోషంగా ఉండండి. అంతేగాని ఆధ్యాత్మికం అంటే కుటుంబంలో ఉన్నటువంటి అశాంతిని పెంపొందించుకుంటూ గుళ్ళకి, గోపురాలకి తిరిగి ప్రదక్షిణాలు చేయటం కాదు. ఆధ్యాత్మికం అంటే నీ ఇల్లు చూసుకో, ఇల్లు చక్కబెట్టుకుని బయటికి వెళ్ళు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మనల్ని మనం ముందు సర్దుకుందాం. ఎంట గెలుద్దాం, రచ్చ కూడా గెలుద్దాం. శ్రీమాత్రే నమః.